ఇంకొక ముఖ్యమైన వార్త ఇది, మళ్ళీ చెరువుల దత్తత. సో చెరువుల దత్తత తీసుకునే కార్యక్రమం అయితే ముందు రాబోతుంది. 100 చెరువులు ఇచ్చేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు, అభివృద్ధి పేరుతో కన్స్ట్రక్షన్స్ కంపెనీలకు బాధ్యత. జిహెచ్ఎంసీ తరహాలోని అప్పగింత, గతంలో దత్తత తీసుకున్న సంస్థలే వాటిని ఆక్రమించాయి. కన్స్ట్రక్షన్ కంపెనీలకు వద్దంటున్న హైడ్రా అధికారులు. రియల్ భూమి పెంచడానికి అంటున్న ప్రభుత్వ వర్గాలు. నిజంగా అయ్యో వాళ్ళు డెవలప్మెంట్ పేరుతోటి మరి ఇదేదో కథనే ఉంది కదా. 7వ పేజీలో పోదాం. కన్స్ట్రక్షన్ కంపెనీలకు దత్తతకి ఇస్తే ఇసంతరా అంటే ఇల్లంత నాదే అన్నట్టు, ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలకు ఇస్తే ఏమైంది, ఆడ కన్స్ట్రక్షన్ చేసి కబ్జా చేసిందే వాళ్ళు అని చెప్పేసి ఒక వార్త ఇది అన్నట్టు. ఇగో చెరువుల పరిరక్షణ సుందరీకరణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 100 చెరువుల అభివృద్ధిని పూనుకున్న హెచ్ఎండిఏ తాజాగా వాటిని దత్తత ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 25 చెరువులు అప్పగించగా వాటిలో 11 చెరువులకు సంబంధించిన పనులు ప్రారంభమైనట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో చెరువులను అభివృద్ధి చేస్తామని చెప్పి దత్తత తీసుకున్న సంస్థలే వాటిని ఆక్రమించిన ఘటనలు గతంలో అనేక ఉన్నాయి. అయితే చెరువులను సుందరీకరించే బాధ్యతలను ఐటీ కంపెనీలు, పబ్లిక్ సెక్టార్ కంపెనీలకు ఇవ్వాలి తప్ప కన్స్ట్రక్షన్ కంపెనీలకు ఇవ్వకూడదని హైడ్రా ఇప్పటికే వెల్లడించింది. కానీ జిహెచ్ఎంసీ తరహాలోనే హెచ్ఎండిఏ సైతం 100 చెరువులను దత్తత ఇచ్చేందుకు సిద్ధమవడం వివాదం అవుతోంది. డిప్యూటీ సీఎం ప్రజెంటేషన్ ఇచ్చినట్టు దీనికి సంబంధించి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో చెరువుల కబ్జా గురించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. 2014 నుంచి 2024 వరకు చెరువుల పరిస్థితి కబ్జాకు గత ప్రభుత్వం కారణమని ప్రకటించారు. 2014 కంటే ముందు 920 చెరువులు ఉన్నాయని, వీటిలో అప్పటికే 225 చెరువులు కబ్జాకు గురయ్యాయని, 196 పాక్షికంగా ఆక్రమణకు గురైనట్టు అధికారులు గుర్తించారు. 2014 తర్వాత ఉన్న 695 చెరువుల్లో 171 కబ్జా కోరలు చిక్కున్నాయని, వాటిలో 44 చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురవగా 127 పాక్షికంగా కబ్జా గురైనట్టు డిప్యూటీ సీఎం ప్రకటించారు. జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 41 చెరువులు, మొత్తానికైతే కన్స్ట్రక్షన్ కంపెనీలకు 100 చెరువులు ఇస్తారు రియల్ భూమి పెంచేందుకే అని చెప్పేసి వీళ్ళంటారు. మండిపడుతున్న పర్యావరణ సంస్థలు. సో పర్యావరణ సంస్థలు అయితే మండిపడుతున్నాయి, వాళ్ళకి ఇచ్చడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని.